thought this hall will resound with that joy. Can we give it a try once more, everybody? Get into the spirit of praise to God. We are one in the spirit. We are one. On the other side of Rajamandri jail, and as he comes, I request all those who feel young and who are fit in health to please come. You are even welcome to come and sit right next to us. We will appreciate that. Today there's a lot of people
coming in. So I request all those who can accommodate others, kindly leave your comfort zone and come forward. We present to you Brother Thomas Achari. You can sit on both the sides. Yes. Oh. And he will share very briefly with us. We need to keep up time. Please. ఈ సాయంకాల సమయంలో ప్రశస్తమైన సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సంఘ అధ్యక్షులు, సంఘ కాపరి, దైవజనులు, అలానే చర్చి ఎల్డర్స్, పరిచారకులకు, విశ్వాసులకు, సంఘానికి నా ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఇమాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్లో ఈ కుటుంబంలో నేను కూడా ఒక వ్యక్తిగా ప్రేమతో నన్ను చేర్చుకొని నా వెనుక చేస్తున్న అమూల్యమైన ప్రార్థన ఫలితాలను బట్టి దేవుడు నాకు అప్పగించిన ఈ చెరసాల పరిచర్యలో ఎన్నో మంచి ఫలితాలు చూస్తున్నా. గత కాలంలో మీకు చెప్పినట్లుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో 3 ప్రత్యేకమైన ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. దానికి ముందుగా ఈ సబ్ జైళ్లలో ఉన్న ఖైదీలకు సువార్త చెప్పడం ద్వారా సబ్ జైల్లో వేసిన విత్తనాలు మరి వాళ్ళకి శిక్ష పడి రాజమండ్రి సెంట్రల్ జైలుకి రావటం ద్వారా అక్కడ ప్రత్యేకముగా ప్రయాసతో కట్టిన సంఘం ఉంది. ఆ సంఘములో వారు చేర్చబడుతూ ఉంటారు. దాదాపు 300 మంది పట్టే ఒక పెద్ద హాల్ మాకు ఇచ్చారు. ఆ హాల్లో ఒక ఆరాధన జరుగుతుంది. దేవుని ప్రేమ ప్రవాహం వలె జైల్లో ప్రవహించడాన్ని బట్టి ప్రేమతో అనేక మందిని జయించడానికి ప్రభు చెప్పిన కృప ద్వారా జైల్లో మరొక జైలు ఉంటుంది. దాన్ని న్యూ సిపి అప్పర్ అంటారు. అక్కడికి ఎవరిని పోనివ్వరు. అక్కడ ఉన్న ఖైదీలు చాలా ప్రమాదకరమైన ఖైదీలు. వారంతా కూడా ప్లాన్ ప్రకారంగా చేసే నేరస్తులు. వాళ్ళు దేవుని ప్రేమ అక్కడికి కూడా అంత భయంకరమైన స్థలాల్లో కూడా మరి వెళ్ళి అక్కడ కూడా ఒక చిన్న సంఘాన్ని స్థాపించాం. దాదాపు 50 మంది సుమారుగా అక్కడ కూడుకుంటారు. ఈ 2 స్థలాల్లోనే కాకుండా జైల్లో పరివర్తన కలిగి మంచి వ్యక్తులుగా తీర్చబడిన వారిని ఓపెన్ జైల్ అని 5 సంవత్సరాల జైల్లో మంచి పరివర్తనగా ఉన్నటువంటి వ్యక్తులను ఓపెన్ జైలు కంటే బయటకు తీసుకొస్తారు. వాళ్ళు బయట ప్రపంచాన్ని చూడగలుగుతారు, వ్యవసాయం చేస్తుంటారు. అంతేకాకుండా అధికారుల యొక్క ఇళ్లలో వారు పనిచేయడానికి పంపించబడుతూ ఉంటారు. అక్కడ ఒక మంచి సంఘాన్ని స్థాపించాం. ఈ పరిచర్యకు మరి అధికారుల నుండి మంచి కోఆపరేషన్ మాకు దొరుకుతూ ఉంది. ఎందుకంటే ఈ ఓపెన్ జైల్లో ఉన్న ఖైదీలు వాళ్ళ ఆఫీసర్ల ఇళ్లలో పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారట, హైందవులు వాళ్ళు ఆఫీసర్స్ యొక్క కుటుంబాలయ్యా ఎంత సంతోషంగా ఉంటున్నారండి మీరు అని. మేము సంతోషంగా ఉండటానికి కారణం ఒకటేనండి, యేసు ప్రభువు నమ్ముకున్నాం, ఆయన వాక్యాన్ని మేము ప్రతి ఆదివారం చక్కగా వింటున్నాం, వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది, వాక్యం మిమ్మల్ని సంతోషింపజేస్తుందని మంచి సాక్ష్యాలు చెప్పినప్పుడు కొంతమంది ఆ ఖైదీల యొక్క సాక్ష్యాలు విని మీ పాస్టర్ గారిని మా కొరకు కూడా ప్రార్థన చేయమని చెప్పండి అని కొంతమంది అయితే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, మీ పాస్టర్ గారిని ఒకసారి మా ఇంటికి రమ్మని చెప్పనండి అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగా మరి బాగా విగ్రహారాధన చేస్తున్న అధికారుల ఇళ్లలో కూడా దేవునికి సువార్తను అందిస్తున్నాం, వారికి బైబిల్స్ ఇస్తున్నాం. మూడవదిగా ఈ మధ్య కాలంలో 2 ఉరిశిక్ష పడింది. ఒక అబ్బాయిది తూర్పుగోదావరి జిల్లా, మరొక అబ్బాయిది ప్రకాశం జిల్లా. 2 హైందవ కుటుంబాల నుంచి వచ్చిన వారు. వారిద్దరికి కూడా బైబిల్స్ ఇచ్చాను. వారి యొద్దకు ఎవరిని పోనివ్వరు. కానీ సూపరింటెండెంట్ గారు ఈ సేవా పరిచయ ఫలితాలు ఆయన చూసి, అయ్యా మీరు అక్కడికి కూడా వెళ్ళి వారిని కూడా మీరు ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి అని చెప్పారు. వారికి బైబిల్స్ ఇచ్చాం, బైబిల్స్ చదువుతున్నారు, చాలా పశ్చాత్తాపడుతున్నారు, దేవునిలో బలపడుతున్నారు. వారికి నేను సువార్త చెప్పేటప్పుడు 2 కానిస్టేబుల్స్ నా వెనకాల ఉండాలి.
వారానికి ఒక ఇద్దరు చొప్పున డ్యూటీ మారుతూ ఉంటారు. వాళ్ళు కూడా సువార్త విని మాకు కూడా ఒక బైబిల్ ఇప్పించండి అని అడుగుతున్నారు. అలాగని వారికి కూడా సువార్త అందుతూ ఉంది. ఇకపోతే విడుదల పొందిన వారు, అక్కడితో సేవ ఆగిపోతూ విడుదల పొందిన తర్వాత వాళ్ళందరి అడ్రస్లు నేను తీసుకుంటాను. వారు నన్ను పిలిపించుకుంటారు, వారి దగ్గర మీటింగ్స్ పెట్టించుకుంటారు. ఒక మంచి సాక్ష్యం ఏంటంటే, జంగారెడ్డిగూడెం నుంచి ఒక ఖైదీ వచ్చాడు, యవనస్తుడు. అతడు సారా వ్యాపారం చేస్తాడు, ప్రభువుని ఎరగని వ్యక్తి. అయితే జైల్లో వాక్యం విన్న తర్వాత చాలా పశ్చాత్తాపడి, నేను బయటికి వెళ్ళిన తర్వాత ఇక నేను ఈ వ్యాపారం పెట్టను, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను అని చెప్పి విడుదలైపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళి నాకు ఉత్తరం రాశాడయ్యా, మీరు పలానా రోజున మా ఇంటికి వచ్చి మీటింగ్ పెట్టాలని. నేను మా చర్చి నుంచి కొంతమంది టీముని తీసుకుని జంగారెడ్డి వెళ్ళినప్పుడు ఏదో చిన్న మీటింగ్ పెట్టుకుంటాడు అనుకున్నాను, కానీ ఆ వీధి రోడ్డు అంతా బ్లాక్ చేసి, అతనికి చర్చి తెలియదు, పాస్టర్ గారు తెలియదు, అక్కడ ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళయ్యా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, మా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టిన, మీ సంఘం అంతా రావాలి, సంఘం అందరికీ భోజనాలు ఏర్పాటు చేశానని చెప్పాడట. నేను వెళితే పెద్ద లైటింగ్ అదంతా చూసి చాలా ఆశ్చర్యపోయా. అరే, ఒక వీడియో తీసుంటే ఎంత బాగుండా అనిపించింది నాకు. అయితే అతను ఇచ్చిన సాక్ష్యము ఆ వీధిని కదిలించింది. ఎక్కడైతే తను సారా అమ్మేవాడో అక్కడే మీటింగ్ పెట్టాడు. అతన్ని బట్టి తండ్రి మారాడు, తన భార్య మారింది, మొత్తం కుటుంబం అంతా కూడా ఆ రాత్రి తీర్మానం చేసి చెప్పారు, ఇక మేము సారా అమ్మవండి అని చెప్పి. అంతేకాకుండా ఈ అబ్బాయి వెళ్ళి ఈ సారాకు సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్, దాని ఎక్సైజ్ డిపార్ట్మెంటు సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎంతో వినయంతో చెప్పాడు, అయ్యా అదిగో నేను బైబిల్ పట్టుకున్నానండి, ఇంకా నేను ఈ వ్యాపారం విడిచిపెట్టేస్తాను, జైల్లో నేను వాక్యం విన్నాను అని చెప్పినప్పుడు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పాడు, నీకు మంచి వ్యాపారం నేను చూపిస్తాను, ముందున్న ఈ కేసులన్నీ కూడా అయిపోయిన తర్వాత నా దగ్గరికి రా అని చెప్పారట. ఆ విధంగా అక్కడ పరిచర్య, కుటుంబాల మధ్య కూడా దేవుడు పరిచర్య చేస్తున్నాడు. ఈ విధంగా సేవ విస్తరిస్తున్న సమయంలో జైల్లో కొంతమంది ఆర్ఎస్ఎస్ ఖైదీలు వచ్చారు. వాళ్ళు ఒక ఆదివారం నాడు ఈ పరిచర్య చూసి, ఆదివారం ప్రార్థన అవ్వగానే తెల్లటి బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకుని గుంపులుగా వారి బ్లాకులకు వెళ్తున్నప్పుడు కొంతమంది ఆర్ఎస్ఎస్ ఖైదీలు చూసి, అరే ఏంటి ఇంతమంది జైల్లో బైబిల్ పట్టుకెళ్తున్నారు, ఇంతమంది క్రైస్తవులు ఉన్నారా జైల్లో అని వాళ్ళకి ఆశ్చర్యం కలిగి, అసలు దీని వెనక మూల కారణం ఏంటి, ఎవరు ఇంత సంఘాన్ని స్థాపించారనేది వాళ్ళు తెలుసుకున్నారు. చాలా స్పీడ్గా వర్కౌట్ చేసి 192 మందిని వాళ్ళు గుర్తించారు. అనగా 192 మంది హైందవులుగా జైలుకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. కాబట్టి జైల్లో చాలా స్పీడ్గా మత మార్పిడి జరుగుతుందని వాళ్ళు నా మీద రిపోర్ట్ తయారు చేసి అది పట్టుకెళ్ళి సూపరింటెండెంట్ గారికి ఇచ్చారట. సూపరింటెండెంట్ గారు నాకు వెంటనే వాళ్ళ ఎదురుగుండా నాకు ఫోన్ చేశారు. అప్పుడు నేను గుంటూరు ప్రాంతంలో ఉన్నాను. చాలా షాక్ అయ్యా. డైరెక్ట్గా ఆయనే ఫోన్ చేసి, మీ మీద ఇలాంటి అభియోగం వచ్చింది, మరి వెంటనే వచ్చి నాకు సమాధానం చెప్పాలన్నారు. సరే ప్రార్థన చేసుకున్నాను, సంఘాన్ని కూడా ప్రార్థన చేయమని చెప్పాను. నేను మరలా ఆదివారం నాడు జైలుకి వెళ్ళినప్పుడు ఆ సూపరింటెండెంట్ గారి దగ్గర పనిచేస్తున్న వ్యక్తి మా సంఘ విశ్వాసి సతీష్ రెడ్డి అని. అతడు చెప్పాడయ్యా, మీరేం తొందరపడి కలవనవసరం లేదు, నేను మాట్లాడతాను అని చెప్పాడు. 2 వారాలు 3 వారాలు అలాగ 3 నెలలు దాటే వరకు నన్ను కలవనివ్వలేదు. 3 నెలల తర్వాత ఏదో ఒక సందర్భంలో కలవలసి వస్తుంది, నువ్వు ఎందుకు కలవలేదు అంటాడని చెప్పి నేనే ప్రార్థన చేసుకుని వెళితే ఆయన చాలా ప్రేమగా ఒక తండ్రి కొడుకుతో మాట్లాడినట్టుగా నన్ను కూర్చోబెట్టి, ఆయన సాయినాథ్ రెడ్డి గారు చాలా విగ్రహారాధికుడు, కానీ చాలా ప్రేమతో కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు, కానీ ఈ విషయాన్ని మాత్రం ఆయన ఎత్తటం లేదు. నేనే చివరిలో ఆయన అడిగాను, అయ్యా తమరు పిలిచారు, నేను రాలేకపోయాను అని చెప్పంటే, ఏం పర్వాలేదు అని చెప్పి అప్పుడు చెప్పాడు, మీ మీద ఇలాంటి రిపోర్ట్ వచ్చింది, నాకు ఇలాంటి సామాన్యంగా వస్తూ ఉంటాయి, కానీ మీ మీద వచ్చిన రిపోర్ట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏమొచ్చిందయా అని నేను అడిగితే ఆయన చెప్పాడు, దాదాపు 192 మందిని కూడా ఆ పేర్ల ప్రకారంగా నేను వెల్ఫేర్ ఆఫీసర్ని పెట్టి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఒకటే చెప్పారు, అయ్యా మేము మతం మార్చుకోవడానికి రాలేదు జైలుకి, మనసు మార్చుకోవడానికి వచ్చాం, మేము ఇక్కడ మారు మనసు పొందాం తప్ప మేము మతాన్ని మేము ధరించుకోలేదు అని మంచి జవాబు చెప్పారట. మరి ఎవరైతే రిపోర్ట్ చేశారో వాళ్ళు నన్ను కలుసుకున్నారు.
నాతో మాట్లాడారు. మీ మీద మేము పొరపాటుని రిపోర్ట్ చేసాం, మీ మాటలు మీ బోధలు మత మార్పిడిగా అనిపించలేదని చెప్పేసి అని వాళ్ళు క్షమాపణ కొన్నట్టుగా మాట్లాడారు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా జైల్లో పరిచర్యను దేవుడు విస్తరింపజేస్తూ ఉన్నాడు. సబ్ జైల్స్ కూడా మంచి పరిచయం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి రావటం ద్వారా నేను ఆత్మీయంగా ఎంత బలపడ్డాననేది నేను మాటలో చెప్పలేను. రాజ్కుమార్ రామచంద్రన్ గారి యొక్క ఈ వర్తమానాలు నన్ను ఎంతో బలపరిచాయి, ఎంతో తృప్తిపరిచాయని చెప్పడానికి ఎంతో సంతోషపడుతున్నాను. ఇలాంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు, మరి పరిచర్య కొరకు మీరు చేస్తున్న ప్రార్థనలు, విలువైన విజ్ఞాపనను బట్టి సంఘానికి, సంఘ కాపరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా కొరకు ఇంకా ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. Dr. Manohar Paul to come and pray for the ministry that is going on in Rajahmundry. While he's coming, just to put it in a clipping, those of you who couldn't follow Telugu, God has given this brother an amazing burden to serve him among the criminals. And the worst of criminals are of Andhra Pradesh. I'm saving time for you to come. Okay, the worst of criminals that Andhra Pradesh has are put in this jail, and among them God has been using our brother Achari, and tremendous work is happening. Hundreds of men and women are turning to God, so that's something to praise God for. I request Dr. Manohar Paul from our church to give thanks. కృపగల దేవా, కరుణల రాజా, రక్షక, నీ పాదాలకు వందనాలు అర్పిస్తూ ఈ యొక్క సాయంకాలం నీ సన్నిధికి వస్తున్నాము. మరి నీ పిల్లలంగా ప్రభా, నిజంగా మా అందరి జీవితాల్లో సంఘ యొక్క జీవితంలో ప్రభా మీరు చేసిన మేళ్ల నుండి తలపోయిస్తూ ప్రభా వందనాలు అర్పించడానికి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి వందనాలు అర్పిస్తున్నాం ప్రభా. మరి సాయంకాలం ప్రత్యేకంగా ప్రభా బ్రదర్ ఆచార్య యొక్క సేవను బట్టి, తన జీవితంలో తన ద్వారా తన చుట్టూ మీరు జరిగించిన యొక్క గొప్ప కార్యాలన్నింటిని బట్టి వందనాలు ప్రభా. నిజంగా యొక్క సాక్ష్యము మా అందరి హృదయాలను ఎంతో ఉత్తేజపరిచింది. దాన్ని బట్టి మీకు వందనాలు అర్పిస్తున్నాము. మరి రాబోయే దినాల్లో ప్రభా నీ యొక్క సేవకుని బలముగా వాడుకోమని వేడుకుంటున్నాము. తన యొక్క ఆత్మీయ జీవితము, మరి కుటుంబ జీవితము, మరి తన పరిచయం అన్నింటిలో ప్రభా తన నమ్మకంగా ఉండడానికి, నీకు దగ్గరగా ఉండడానికి, మరి నీలో ఇంకా డిపెండ్ అయ్యి ప్రభా నీ మీద ఆధారపడుతూ ముందుకు పోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ సాయంకాలం మీరు మాకు ఇచ్చిన యొక్క ప్రశస్తమైన సమయాన్ని బట్టి వందనాలు అర్పిస్తూ మిగతా విషయాల్లో కూడా ప్రభా మీరే మహిమపరచుకోమని, మా అందరి హృదయాలను మీరు తట్టమని, బలపరచమని, ఆదరించమని, మాకు అవసరం ఏదో అది దయచేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. We also would like you to listen to a brief testimony from one of our senior members, Dr. Shobha Paul. She's a very senior medical doctor, very busily engaged in the work of the Lord through EMFI, and it is our privilege that she is here and to share a little brief testimony about our church. Thank God for this privilege. మేము బేగంపేట్ బ్రాంచ్ అటెండ్ అవుతా ఉన్నాం. ఇన్ వే ద ఓల్డెస్ట్ మెంబర్స్ మేబీ మా వయసు వాళ్ళు తక్కువ ఉన్నారు అక్కడ, అందరు యంగ్ పీపుల్. ఇన్ వే ది యంగెస్ట్ మెంబర్స్ మేము మేబీ 5-6 months ago నుంచే వెళ్తున్నాము అక్కడికి. మేము మా హస్బెండ్ మనోహర్ ఇందాక ప్రార్థన చేశారు. తను నేను మా లైఫ్లో దేవుని కొరకు పనిచేయాలని మిషన్స్ కొరకు సమర్పించుకున్నాము. మేము బీహార్లో వర్క్ చేసాము, మళ్ళీ తిరిగి వచ్చాము. తర్వాత పీజీ చేసుకున్న తర్వాత వీ వెంట్ యూపీ. ఫస్ట్ యూపీకి వెళ్ళాము, తిరిగి వచ్చాము. తర్వాత బీహార్ వెళ్ళాము. ఫస్ట్ 2.5 years, తర్వాత 4.5 years. మళ్ళీ ఏపీ వచ్చేసిన తర్వాత ఇట్ వాజంట్ అ ప్రాబ్లమ్. వీ కుడ్ ఫిట్ బ్యాక్ ఇన్ క్వైట్ కంఫర్టబుల్లీ. తర్వాత థర్డ్ వెంచర్ వాజ్ టు అనదర్ ప్లేస్ కాల్డ్ బెలీజ్, మెక్సికో సౌత్లో 50% బ్లాక్ పాపులేషన్, 50% స్పానిష్ పాపులేషన్ ఉండే ప్లేస్. అక్కడ 8 years దాకా ఉన్నాము. And by the time we came back, actually we came home thinking we would give a vision for missions to the younger generation. Now we're working with medical and dental students. So that was our vision. Atla ankoni vachamu, and we came like we were coming home. But home was very different. Home is now very different from what it used to be. So India and people anta chaala change ayindi kabatti I don't know if you can understand. Maybe many missionaries face this problem. చాలా ఏముంది, మన ఇంటికి మనం వెళ్తున్నాం అనిపిస్తుంది, కానీ ఇంతకాలం తర్వాత అక్కడ డిఫరెంట్ పీపుల్తో ఉండి డిఫరెంట్ కల్చర్స్లో అడ్జస్ట్ అవ్వడం, అడాప్ట్ అవ్వడం వాజ్ నాట్ వెరీ హార్డ్. అపార్ట్ ఫ్రమ్ లవింగ్ ద లార్డ్ అండ్ లవింగ్ హిస్ పీపుల్, అడాప్టబిలిటీ ఇస్ కైండ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద గేమ్ మిషన్స్లో. సో వీ డిడ్ క్వైట్ వెల్ అండ్ ఇట్ వాజంట్ హార్డ్. బట్ వన్స్ వీ కేమ్ బ్యాక్ బట్ ఇన్ని చోట్ల ఉండి
పెద్దగా అయ్యే కొద్ది ఇప్పుడు మా ఏజ్ కూడా ఎక్కువైపోయింది. సడన్లీ యూ ఫీల్ లైక్ వెల్ వే డూ ఐ బిలాంగ్, అసలు ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ కొంచెం తక్కువైపోతుంది వెన్ యూ ఫ్లోట్ అరౌండ్. సో ఆ టైంలో we came back to the church we used to worship in another place. We came back to the family we belong to. We came back to our workplaces. Everything has changed. Dynamics అన్ని మారిపోయినాయి. వర్క్ ప్లేస్ కూడా మాది మారిపోయింది. కొలీగ్స్ మారిపోయారు. చర్చ్లో మేము మాకు ఇదివరకు ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు లేరు. సో చాలా విషయాలు మారిపోయినాయి. సో మేము కొంచెం లాస్ట్గా కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉన్నాము. ఆ టైంలో మనోహర్ని ఒకసారి ఈ చర్చ్లో మాట్లాడమని పిలిచారు. సో ఒక మెసేజ్కి వెళ్ళాము. అప్పుడు దట్ వాజ్ ఫస్ట్ టైం. వీ న్యూ క్వైట్ ఫ్యూ ఆఫ్ దిస్ పీపుల్. సో నేను వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి మాకు చాలా కాలం నుంచి తెలుసు, చాలా ఇయర్స్ నుంచి. బట్ వీ డి నో ఇట్లా వీ న్యూ ఇట్లా ఒక చర్చ్ ఉందని, కానీ ఇంత బాగుంటుందని మాకు తెలియదు. సో మనోహర్ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వెళ్ళాము. అప్పుడు చూసి అనుకున్నాము చాలా బాగుంది, ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్లస్ మాకు ఎక్కువగా నచ్చింది ఏంటంటే మెసేజెస్ చాలా మీనింగ్ఫుల్గా భలే నర్చరింగ్గా ఉండింది. సో మాకు ఎప్పుడు ఎక్కడిపోయినా మేము చెప్పడం అలవాటు అయిపోయి ఎక్కడైనా కూర్చొని వినడం చాలా బాగా అనిపించింది. సో అండ్ చాలా డెప్త్లో చాలా నర్చరింగ్గా ఉండేది, నరిషింగ్ మెసేజెస్. అదొకటి మాకు బాగా నచ్చింది. మనుషులు కూడా చాలా డిసిప్లిన్డ్గా ప్రిపేర్ వచ్చారు. దే స్టక్ టు ద టైం అండ్ చాలా రెస్పాన్సిబుల్గా చాలా ప్రిపరేషన్తో వచ్చారు. చిన్నపిల్లలు అంటే మాకు చిన్నపిల్లలు, యంగర్ పీపుల్ కూడా ఎంత ఫార్వర్డ్తో వర్షిప్ సర్వీస్ అటెండ్ అయినా చాలా సంతోషం. ఒకవేళ ఆ రోజు ఏదైనా డ్యూటీ ఉండి ఒక మెసేజ్ ఉన్నా అది కూడా చాలా సంతోషం, చాలా సాటిస్ఫైయింగ్గా మా దేవుడిని కలుసుకున్నాం, కాసేపు దేవుని సన్నిధిలో ఉన్నామన్న ఒక తృప్తితో వెళ్ళడానికి అట్లా చాలా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. దట్ వే. సో వితౌట్ ఒక్కసారి వెళ్ళాము. తర్వాత 31st నైట్ వాచ్ నైట్కి వెళ్ళాము ఒకసారి. ఆ తర్వాత వితౌట్ మేబీ మధ్యలో మనోహర్కి హ్యాడ్ హార్ట్ అటాక్. సో మాకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉండినాయి. సో ఈ టైంలో వీ ఫెల్ట్ మేబీ ఆ టైంలో మెట్లు కూడా ఎక్కలేకపోయినాడు వేరే చర్చ్కి వెళ్ళడానికి. సో వీ ఫెల్ట్ మేబీ ద లార్డ్ ఈస్ లీడింగ్ అస్ హియర్ అనుకుని మేము చాలా స్ట్రగుల్ అయ్యాము డెసిషన్ చేసుకోవడానికి, ఎందుకంటే అట్లా చర్చ్ మారాలా వద్దా అనుకుంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీ ఫెల్ట్ ఎస్ వీ మేడ్ ద రైట్ డెసిషన్. దేవుడు మమ్మల్ని ఇక్కడ నడిపించారు. కొంచెం ఫ్రెండ్స్ అడ్వైస్ చేశారు కానీ మాకే తెలియలేదు ముందు. బట్ వీ వెరీ హ్యాపీ దట్ వీ మేడ్ దిస్ డెసిషన్. సో వీ ఫీల్ వెరీ నర్చర్డ్. అండ్ ఇంత పెద్దవాళ్ళైనా మాకు అందరినీ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. దిస్ ఇస్ ఆర్ ఆస్తి. బట్ అందరికీ గివింగ్ రిలేషన్షిప్ మా లైఫ్లో ఎక్కువ. సో అట్లాంటిది ఇక్కడ రిసీవింగ్, వాళ్ళకి చిన్న కేరింగ్, ఎప్పుడైనా రాకపోయినా ప్రతిసారి SMS వస్తుంది. అండ్ ఎంతో ప్రేమగా ఫ్యామిలీ అట్మాస్ఫియర్, చిన్న గ్రూప్. సో వీఆర్ ఆల్రెడీ ఫీలింగ్ లైక్ వీ బిలాంగ్ అనమాట. హార్డ్లీ 6 months. సో చాలా వరకు UVGF బ్రదర్స్ సిస్టర్స్ కొంతమంది ఉన్నారు, పిల్లలు. సో మాకు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. అక్కడ ఎంతో బ్లెస్సింగ్ ఉంది. స్పెషల్గా నాకు పర్సనల్గా బ్లెస్సింగ్ ఉన్న మెసేజెస్ నాకు 2 బాగా గుర్తున్నాయి. ఒకటి నా ఫేవరెట్ టాపిక్ గాడ్స్ లవ్ అండ్ ఫర్గివ్నెస్. నాకు ఎప్పుడూ ఇష్టం, వినడం ఇష్టం, చెప్పడం ఇష్టం. అట్లాంటిది గాడ్ ఫర్గివ్నెస్ గురించి ఒకసారి మెసేజ్ ఆ టైంలో నాకు భలే ఫ్రెష్గా వచ్చింది. నాకు ఇప్పటికి బాగా గుర్తుంది అది. ఇంకొకసారి నేను ఇప్పుడు వర్కింగ్ ఫర్ ముస్లిం మెడికల్ కాలేజ్. సో అక్కడ నేను స్ట్రగుల్ అవుతున్న ఒక టైంలో డూయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ టు ద లార్డ్ అండ్ డూయింగ్ ఇట్ ఫర్ హిస్ గ్లోరీ. ఆ మెసేజ్ చిన్న థాట్స్ నాకు చాలా అదే టచ్ మై హార్ట్. నాకు ఇప్పటికీ ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐ వాజ్ దేర్ ఇన్ చర్చ్ డే. సో దేవుడు నన్ను అట్లా టచ్ చేశాడు. ఇంకోటి మాకు నచ్చింది ఏంటంటే చాలా లీడర్షిప్ చాలా బాగుంది. అంటే మేము ఎన్నో చోట్ల చూసాము, ఉంటుంటాం. సో ఇక్కడ లీడర్షిప్ చాలా బాగుంది. అందరూ లేని పేర్ల అనౌన్స్మెంట్ అట్లా ఏం లేకుండా అంత టైంకి ఎవరి పని వచ్చేసి వాళ్ళు మంచి అండర్స్టాండింగ్తో చేసుకుంటుంటారు. వాళ్ళ నీట్గా ఉంటారు. అనవసరం వాటికి టైం వేస్ట్ అవ్వకుండా దేవునికి మహిమకరంగా చాలా బాగుంది అనిపిస్తుంది. సాంగ్ సెలెక్షన్ నాకు అన్నిటికంటే ఇష్టమైంది. నాకు పాటలు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం, కానీ భలే అప్రోప్రియేట్గా సెలెక్ట్ చేశారు. సరిగ్గా ఆ వర్షిప్కి మెసేజ్, కమ్యూనిటీ అంటే సరిగ్గా ఆ టాపిక్ మెసేజ్ లేదు నడుస్తుంది కాబట్టి సర్వీస్ లాగా అనిపిస్తుంది. పాట ఆ సర్వీస్ మెసేజ్ కంటిన్యూ అవుతున్నట్టే అనిపిస్తుంది. హోల్ టైం చాలా ప్రెషియస్గా అనిపిస్తుంది అనమాట. నాకు మా హస్బెండ్ నేను చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తాం. మాకు కొంచెం దూరమే ఉంటున్నాం, బట్ ఇట్ డజంట్ మ్యాటర్. చాలా వర్క్ అనిపిస్తుంది అనమాట వెళ్ళడం మాకు. తర్వాత మేము నార్త్లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్నారు, హిందీ పాటలు, హిందీ అట్లా చూస్తే మాకు హ్యాపీగా ఉంటుంది. నాస్టాల్జిక్గా కొంచెం, ఎందుకంటే హార్ట్ ఇస్ దేర్ అట్లా ఉంది కాబట్టి అట్లాంటి వాళ్ళందరితో ఉంటే మాకు ఇంకొంచెం హ్యాపీగా ఉంది. సో గుడ్ అబౌట్ దట్. అన్నిటికంటే పీపుల్ చాలా జెన్యున్గా ఉన్నారు. నో
పుట్ ఆన్ ఇది ఆర్టిఫిషియల్ చాలా హోలియర్ దెన్ దౌ ఇట్లా ఏం లేకుండా చాలా న్యాచురల్గా మాకు అట్లాంటిదే మాకు కంఫర్టబుల్ అనమాట. సో వీఆర్ వెరీ కంఫర్టబుల్. అండ్ ఒకసారి గాస్పెల్ మీటింగ్ జరిగింది. మామూలుగా ఇట్లా పెద్ద అనుకోం కదా, కానీ ఇక్కడ అనుకున్నారు. వెరీ గ్రేట్ఫుల్. దిస్ ఐడియా ఇస్ గ్రేట్. ఈ గాస్పెల్ మీటింగ్ మనోహర్ వాళ్ళ కజిన్స్ ఒక ఫ్యామిలీ తీసుకురావాలని చెప్పారు. సో ఈ కపుల్ని తీసుకొచ్చాము. ఆ కపుల్ వైఫ్ అంటే మనోహర్ కజిన్ వాళ్ళ హస్బెండ్ ఏమో చాలా ఇంట్రెస్టెడ్, ఇంకోసారి కూడా వచ్చారు. సో ఏమో వాళ్ళకి నచ్చింది, వస్తామని చెప్తున్నారు. బట్ షూర్ కొంచెం క్వశ్చన్ చేస్తే వస్తారేమో. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. సో చిన్నప్పటిలాగా ఈచ్ వన్ క్యాచ్ వన్ అని నేర్పించేవాళ్ళు మాకు. చాలా చిన్నగా 16-17 years అప్పుడు. అట్లాగే ఒక ఫ్యామిలీ తీసుకురామంటే మేము సింగర్ తీసుకెళ్ళాము. అండ్ ఆప్షన్ పొందేశారు. వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ బిలాంగ్ హియర్. అట్మాస్ఫియర్ కోసం అండ్ ఫర్ ద లవ్, for the nurture in the world, ఎంతో వైబ్రెంట్గా ఉంటుంది ఫర్ ఎవ్రీథింగ్ గాడ్. అండ్ we thank you. Come and share the word. And I still would request as he comes, if some of you can come and sit down all over this place, it'll be good to be nearer to the man of God, right? That's the way I can put it across. Come and as many as you can come and share. Thank you. Let me give you some announcements regarding tomorrow. We really apologize because we made people sit everywhere except on this table. I always used to say in second word, I wish the Lord would come and then say, let there be space. Because this is some kind of a problem we are finding every Sunday. But anyway, we hope in spite of the inconvenience you are comfortable, and then we trust that the Lord would do his work in our hearts this evening. Tomorrow, our Lord's Day, we shall meet at 9 o'clock, not here, but in RTC Kala Bhavan, that is in Baglingampalli. The address is from RTC Crossroads. If you go towards Vidyanagar, about 1 kilometer from RTC Crossroads, you will have a major right turn that leads to Baglingampalli. It's Kala Bhavan, it's very prominently you can see there. And 9 o'clock we start there. 9 o'clock means 9 a.m. So please be there on time. We might probably have a little more space than this there. Yeah, it's better you be there by 8:45 in your seat. 8:45 in your seat. 8:45 గంటలకే మీరు మీ స్థానాల్లో కూర్చుంటే that will be a great, you'll be doing a great favor to us. Children will gather in another room there. We will direct them there. Our Sunday school teachers will engage them there. And then Brother Rajkumar will minister the word of God there. That would be his last meeting, which during these 4 days, a ministry which we value extremely high. And I invite Dr. Rajkumar. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మరొకసారి మీకు శుభాలు తెలియజేస్తున్నాను. And as we prepare to be ministered to by God, మరి దేవుని చేత ఈ విధంగా మనం ఈ పరిచర్యలో మనం ముందుకు సాగుతూ please don't just expect God to speak to you. మరి దేవుడు మీతో మాట్లాడాలనే మాత్రమే మీరు ఆశించకండి. Please expect God to do something in your life. మరి మీ ద్వారా మీ జీవితాల్లో నుంచి దేవుడు ఒక విధమైన ఏదైనా చేయాలని మీరు ఆశించండి. I believe tonight God is going to empower us. ఈ నా విశ్వాసం ఏంటంటే, నా నమ్మిక ఏంటంటే, ఈ దినము ఈ రాత్రి దేవుడు మనల్ని శక్తితో నింపుతాడు. Empower us to live a life that pleases Him. తర్వాత ఆయనకు అంగీకారమైన జీవితం, ఆయనకు ఇష్టమైన జీవితాన్ని మనం గడిపేలా సహాయం చేస్తాడని. And that empowering is from the Holy Spirit. కనుక ఈ శక్తితో నింపుదల అనేది పరిశుద్ధాత్మ నుంచి మనకు వస్తుంది. So look to the Lord Jesus Christ for Him to anoint us to the Spirit. కనుక ఆత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువును చూస్తూ మనం అభిషేకించలాగున to be able to enjoy the kingdom of God. దేవుని యొక్క రాజ్యాన్ని మనం అనుభవించేలాగా. Last evening and this evening we're going to talk about enjoying God's kingdom. గత రాత్రి ఈ రాత్రి కూడా దేవుని యొక్క రాజ్యాన్ని ఎలా ఆనందించి అనుభవించాలో అనే అంశాన్ని మనం Last evening I shared about how through the cross
you and me have entered into the kingdom of God. గత రాత్రి సిలువ ద్వారా నీవు నేను ఎలాగ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తామో ధ్యానించుకున్నా. Some of us were not here last evening. మరి కొంతమంది నిన్న రాత్రి ఇక్కడున్న వాళ్ళు నిన్న రాత్రి లేరు. And for benefit, I want to briefly just few minutes share about one important aspect of Christian life which we have to remember. వారి యొక్క ప్రయోజన నిమిత్తమై క్రైస్తవ జీవితంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతిని మీ ముందు ఉంచాలని And కోరుతున్నాను. that is that through the cross we have entered into God's kingdom. మరి సిలువ ద్వారానే యేసుక్రీస్తు లేక దేవుని యొక్క రాజ్యంలోకి మనం We ప్రవేశించాం. have been rescued from the evil one. మరి దుష్టుల నుంచి మనం తప్పించబడ్డాం. In fact, part of the Lord's prayer has been fulfilled on the cross. వాస్తవంగా చూస్తే మరి ప్రభు ప్రార్థనలో ఒక భాగము సిలువలో అక్కడ నెరవేర్చబడింది. The Lord's prayer, which we refer to as the Lord's prayer in the 6th chapter of Matthew, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం ప్రభు ప్రార్థన అనబడే ఆ ప్రార్థన మనం చూసేటప్పుడు was actually prescribed by Jesus to the people before the cross. మరి సిలువకు ముందు దినాల్లో ఆ ప్రజలకు ప్రభు చేత అది నిర్దేశించబడింది. And I told them to pray in this manner, a pattern of prayer. ఈ విధంగా మీరు ప్రార్థన చేయండి అని ఆయన చెప్పాడు. And one part goes like this, Matthew 6:13. ఒక భాగం ఇలా చెప్పబడుతుంది 6:13 మత్తయి, Lead us not to temptation, but deliver us from evil. మమ్మల్ని కీడులోనికి తేక దుష్టు నుంచి తప్పించుము. And in Greek, that verse actually means rescue us from the evil one. గ్రీకు భాషలో దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించుము అనే అర్థాన్ని ఇస్తుంది. This was prescribed before the cross. అది సిలువకు ముందు దినాల్లో అది ప్రభు చేత నిర్దేశించబడింది. On the cross, when blood was shed, మరి సిలువపై రక్తము ప్రవహించేటప్పుడు by that blood we have been delivered from the evil ఆ one. రక్తం ద్వారా ఆ దుష్టుని నుంచి మనము విమోచించబడ్డాము. So after the cross, కనుక సిలువ తర్వాత when Paul wrote to the Colossians, మరి పౌలు కొలస్సీలకు రాసేటప్పుడు in chapter 1, 13, 14, he writes, 1వ అధ్యాయం 13-14 వచనాల్లో, For he has rescued us from the dominion of darkness and has brought us to the kingdom of the Son he loves. అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడిపించి ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా In చేశారు. whom we have redemption, the forgiveness of మరి sins. ఆయనలో మనకు విమోచనమును పాప క్షమాపణ కలుగుతున్నవి. We have to understand that Jesus already fulfilled it on the cross for us. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా సిలువలో ఇప్పటికే నెరవేర్చబడ్డాయి. Deliverance from evil. మరి దుష్టుల నుంచి ఆ విమోచన, We have been set free from the devil, మరి దుష్టుల నుంచి మనం విడుదల పొందాము. and today we can enjoy the kingdom of God. ఆ స్వేచ్ఛలో దేవుని యొక్క రాజ్యంలో ఇప్పుడు మనం ఆనందంతో అనుభవిస్తున్నాం. Today when we pray the Lord's prayer, ఈ దినాన దేవుని ప్రభు ప్రార్థన when we come to ప్రార్థించినప్పుడు this portion, ఈ భాగానికి మనం వచ్చేటప్పుడు instead of talking to God, if you listen to God, you know what he will say? మరి దేవునితో మాట్లాడడానికి లేక ఆయన మాటలు వినడానికి బదులుగా మనం ఏం When you say deliver us from evil, మనము దుష్టుల నుంచి తప్పించము అని ప్రార్థించేటప్పుడు you know what he will tell us? ఆ ప్రభు ఏమంటాడో తెలుసా? My dear child, don't you know 2000 years back I నా delivered ప్రియ you. కుమారుడా కుమారి నీకు తెలీదా 2000 సంవత్సరాల్లో ముందే ఆ సిలువలో నిన్ను అది జరిగించాను. So in my church, when they asked me to pray the Lord's prayer, మరి నా సంఘంలో ప్రభు ప్రార్థించమని నన్ను I అడిగినప్పుడు worship the traditional Methodist church. నేను ఒక సాంప్రదాయబద్ధమైన మెథడిస్ట్ చర్చికి So వెళ్తాను. I told the whole congregation, మరి ఆ సమాజంతో అంతా నేను ఎలా చెప్పాను, before I led them in the prayer of the Lord's prayer, ప్రభు యొక్క ప్రార్థనలో వారిని నడిపించే ముందు when it comes to this portion, I am going to say, thank you Lord for delivering me from the evil ఈ one. భాగానికి వచ్చేసరికి ప్రభువా ఆ దుష్టుల నుంచి మీరు మమ్మల్ని తప్పించినందుకు మీకు వందనాలు అని చెప్తాను. Not ask him to deliver me, but thank him for delivering me. కీడు నుంచి తప్పించుమని మనం అడిగేదానికి బదులుగా ఆయన తప్పించినందుకు కృతజ్ఞత And when I prayed చెల్లించాలి. that, the whole church is very quiet. మరి ఇలా ప్రార్థించినప్పుడు సంఘం అంతా మౌనం వహించింది. Because people can't believe the work of Christ on the cross. ఎందుకంటే సిలువ కార్యాన్ని ప్రజలు నమ్మలేకపోతూ ఉన్నారు. In 1 Corinthians 1:18, Paul writes, 1 కొరింథీ 1:18 పౌలు అంటాడు, For the message of the cross is foolishness to those who are perishing, but to us who are being saved, it is the power of God. సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనంగా ఉంది గాని మనకు అది దేవుని శక్తి. And last night we began to talk about enjoying God's kingdom. మరి గత రాత్రి ఈ దేవుని యొక్క రాజ్యాన్ని మనం ఎలా అనుభవించాలి అనే దాని గురించి And I మాట్లాడుతున్నాం. spoke about how we can preserve the peace Christ has given us. క్రీస్తు మనకు అనుగ్రహించిన ఆ సమాధానాన్ని ఎలా భద్రపరచుకోవాలో గురించి In ధ్యానించాలి. Romans 14:17, Paul writes, For the kingdom of God is not a matter of eating and drinking, but of righteousness, peace, and joy in the Holy Spirit. Romans 14:17. రోమ 14:17లో మరి దేవుని యొక్క రాజ్యము తినుట త్రాగుట కాదు కానీ అది దేవుని యొక్క
నీతియు సమాధానమైనవి. Righteousness, peace and joy in the Holy Spirit. Anandam. మరి నీతియు పరిశుద్ధాత్మయంది ఆనందమైంది. So righteousness, peace and joy in the Holy Spirit. కనుక నీతి సమాధానము తర్వాత పరిశుద్ధాత్మయందు ఆనందము. Christ is our righteousness. క్రీస్తే మన యొక్క నీతి అయినాడు. When we receive Christ, we receive righteousness. యేసు క్రీస్తు ప్రభువును మనం అంగీకరించినప్పుడు నీతిని మనం అంగీకరిస్తూ ఉన్నాం. But thereafter, as Christians, we are called to receive and manifest the peace and the joy of the Lord. దాని తర్వాత మరి ఆ నీతిని ప్రభు యొక్క ఆనందాన్ని మనం 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 సంతరించుకుని దానిని మనం ప్రకటిస్తాం. And this happens when we live for Jesus. ఆ విధంగా మనం యేసు కొరకే జీవించగలం. And to be able to live for Jesus, He has given us all the resources we need. అలా యేసు కొరకే జీవించడానికి మనకు కావలసిన వనరులన్నిటినీ ఆయన ఇస్తాడు. And we have to understand what God has done for us. కనుక దేవుడు మన కొరకే ఏం జరిగించాడో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. Why is it so many Christians don't seem to enjoy this abundant life and kingdom of God which He has given us? ఎందుకు అనేక మంది క్రైస్తవులు ఆ యొక్క సమృద్ధి జీవనాన్ని తర్వాత ఆయన అనుగ్రహించే ఆ రాజ్యాన్ని మరి ఆనందించలేకపోతూ ఉన్నారు? We may not know what God has done for us. That's why. ఎందుకంటే మనము దేవుడు మన కొరకే ఏం చేసి ఉన్నాడో దానిని ఎరగలేదు కనుక. In the Old Testament, Hosea chapter 4 verse 6 is written. మరి పాత నిబంధన గ్రంథంలో హోషేయ 4:6లో God Himself says, ప్రభువు ఆయన అంటాడు, my people perish for lack of knowledge. మరి జ్ఞానము లేకుండా నా ప్రజలు నాశనానికి గురవుతూ ఉన్నారు. Today you and me don't perish. ఈ దినము నీవు నేను నాశనం అవ్వం Because కానీ Jesus never allows us to perish. ఎందుకంటే యేసు మనలను నాశనానికి గురి చేయడు. Because of lack of knowledge, we miss out on abundant life and God's standard for us. అయితే వాక్యాన్ని గురించిన జ్ఞానము మనం లేకపోయే కారణాన్ని బట్టి ఈ యొక్క సమృద్ధి జీవనము తర్వాత ఆయన అనుగ్రహించే రాజ్యాన్ని గురించిన ఆ సంతోషాన్ని మనం పొందలేకపోతున్నాం. By receiving the grace through the Lord Jesus Christ, we can reign in life. అయితే యేసుక్రీస్తు ప్రభువు నుంచి ఆ కృప మనం సంతరించుకోవడం ద్వారా మన జీవితంలో మనం ఏలువారిగా లేక అది ఏలిక చేసేవారుగా ఉండవచ్చు. Romans 5:17 says, రోమా 5:17, if by the trespass of one man death reigned to that one man, how much more then will those who receive God's abundant provision of grace and the gift of righteousness reign in life through one man, Christ Jesus. రోమా 5:17-18, మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదే, ఆ ఒకని ద్వారానే ఏలినయెడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే, మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదే, మనుష్యులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలా కారణమైనో అలాగే ఒక్క పుణ్య కార్యములన కృపాదానము మనుష్యులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. By receiving the abundant grace of God, we will reign in life. మరి ఆ దేవుని యొక్క సమృద్ధి అయిన ఆ కృపను మనం పొందడం ద్వారా మన జీవితంలో మనం ఏలుబడి చేయగలము. We reign over every problem in life. మన జీవితంలో ప్రతి సమస్యపై మనం ఏలుబడి చేయొచ్చు. And by the grace of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను పొందడం ద్వారా He empowers us with the Holy Spirit పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మన శక్తితో to be able to live for Jesus యేసు ప్రభు కొరకే మనం జీవించలాగున and imitate the life of Christ. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం అనుకరించేలాగా. When we turn to Christ, యేసు ప్రభు వైపు మనం తిరిగినప్పుడు the veil covering our heart was removed. మన హృదయంపై వేయబడిన ముసుగు We తొలగించబడుతుంది. understand the things of God. దేవునికి చెందిన విషయాలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాం. In 2 Corinthians 3:18, Paul writes, 2 కొరింథీ 3:18 పౌలు అంటాడు, and we with unveiled faces all reflect God's glory, are being transformed into His likeness with ever increasing glory which comes from the Lord who is the Spirit. 2 కొరింథీ 3:18, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. The kingdom of God is power. మరి దేవుని యొక్క రాజ్యము శక్తితో కూడింది. In 1 Corinthians 4:20, Paul writes, 1 కొరింథీ 4:20 పౌలు రాస్తాడు, but the kingdom of God is not a matter of talk but of power. మరి దేవుని యొక్క రాజ్యము మాటలతో కాదు గాని శక్తితో నిండి ఉన్నది. Power to live a life pleasing to God. మరి అలాంటి శక్తి అంటే మన జీవితంలో శక్తి పొంది దేవుని సంతోష పెట్టగలిగే శక్తి. God gives us power to all Christians for various reasons. మరి దేవుడు అందరు క్రైస్తవులకు వేరు వేరు కారణాలను బట్టి శక్తిని అనుగ్రహిస్తాడు. To do things He's called us to do.
ఆయన దేని నిమిత్తమే మనల్ని పిలిచాడో ఆ సంగతులను జరిగించడానికి. And when God's anointing is upon us, మరి దేవుని యొక్క అభిషేకం మనపై we are నిలిచినప్పుడు better equipped to serve God. మరి ప్రభువును సేవించడానికి ఇంకా ఎక్కువ ఆ సామర్థ్యం మనకు But వస్తుంది. some of people think of power only in the context of working miracles, driving out demons, healing and things like that. అయితే చాలా మంది అనుకునేది ఏంటంటే ఈ శక్తి అనేది అద్భుతాలు జరిగించడం, లేకపోతే స్వస్థత తీసుకురావడం, లేకపోతే దయ్యాలు వెళ్ళగొట్టడం అదే శక్తి అనుకుంటారు. But God's power is given us for us to say no to sin. అయితే దేవుని శక్తి మనకి ఎందుకు అనుగ్రహించబడింది అంటే పాపానికి వద్దు లేదు అని To resist చెప్పగలగడానికి, temptation. మరి శోధనలను ఎదుర్కొనగలగడానికి. God's power is given to us to face suffering in life and rise above trials in మన life. జీవితాల్లో ఉన్న సమస్యలను ఎదుర్కొని, శ్రమలను ఎదుర్కొని మన జీవితంలో వాటిని అధిగమించి పైకి వెళ్ళడానికి శక్తి అనుగ్రహించబడింది. We all face trials in life. మన జీవితంలో అందరం కూడా ఈ యొక్క పరీక్షలు పరిశోధనలు ఎదుర్కొంటాం. We all face temptations. మనందరం కూడా శోధనలు We all ఎదుర్కొంటాం. face trials. మనందరం కూడా పరిశోధనలు And ఎదుర్కొంటాం. because we don't receive that power from God, దేవుని నుంచి ఆ శక్తి మనం పొందడం లేదు కనుక we don't know how the Holy Spirit anoints us to have power to say no to sin and to live a holy life. పాపానికి వద్దు లేదు అని చెప్పి పరిశుద్ధ జీవితం జీవించడానికి కావలసిన శక్తిని మనం పొందడం తెలుసుకోలేకపోతున్నాం కనుక We live defeated lives. మనము ఓటమితో కూడిన జీవితాన్ని And as జీవిస్తున్నాము. Christians, మరి అభిషేకించబడిన trying క్రైస్తవులు to live a Christian life without the Holy Spirit's anointing and power is like having a very powerful car owning a powerful car and pushing it to office every day. పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా తమ జీవితాలను కొనసాగించుకోవాలని ప్రయత్నించే క్రైస్తవులు ఎలా ఉంటారంటే మంచి ఆధునికమైన కారు కొనుక్కొని రోజు నెట్టుకొని ఆఫీసుకు తీసుకెళ్లేలాగా ఉంటుంది. If you try by your own strength, you'll fail. నీ యొక్క స్వంత బలంపై ఆధారపడితేనే ఓడిపోతావు. Now peace is given to us by the Lord. సమాధానము ప్రభు చేత మనం And last అనుగ్రహించాలి. evening I spoke about how Jesus told the disciples in the last few days of his physical life on this earth. మరి గత నిన్నటి దినాన మనం యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు సమాధానం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాగ అనుగ్రహించడం మనం He చూసాం. spoke about having the peace and his joy, his peace and his joy. ఆయన యొక్క సమాధానము, ఆయన యొక్క సంతోషము ఎలా వాళ్ళకి అనుగ్రహించాడు. In John 16:33 he says, యోహాను సువార్త 16:33 ఆయన I అంటాడు, have told you these things that in me you will have peace, in the world you will have troubles, but take heart, I have overcome the world. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకముని జయించి In John ఉన్నాను. 15:11 he spoke about joy. యోహాను 15:11 సంతోష ఆనందం గురించి ఆయన I have మాట్లాడుతున్నాడు. told you this that my joy may be in you and your joy may be complete. మీ యందు నా సంతోషం ఉండవాలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుతున్నాను. In 16 chapter verse 33 he speaks about peace. In John 15:11 he speaks about joy. 16:33 ఆయన సమాధానం గురించి చెప్తున్నాడు. యోహాను 15:11 ఆయన సంతోషం గురించి That they చెప్తున్నాడు. will have his peace and his joy. అయితే అది ఆయన ఇచ్చే సమాధానము, ఆయన ఇచ్చే సంతోషము. But the common factor in these two verses is, I have told you these things. ఈ రెండిటికి సంబంధించిన ఒక విషయం ఏంటంటే నేను మీతో చెప్పి ఉన్నాను. In other words, when you listen to his teaching, వేరే మాటల్లో ఆయనకు ఉపదేశాన్ని మనం వింటే, when you obey the word of God, ప్రభు యొక్క వాక్యానికి మనం విధేయత చూపిస్తే we manifest the peace and joy of the Lord. అప్పుడు ఆయన యొక్క సమాధానాన్ని, ఆయన యొక్క సంతోషాన్ని మన జీవితంలో మనం ప్రకటించగలము. Once we turn to Christ, ఒకసారి క్రీస్తు వైపు మనం తిరిగిన we are తర్వాత called to live for Jesus. యేసు కొరకే జీవించడానికి మనం పిలువబడ్డాం. In 2 Corinthians 5:15 Paul writes, 2 కొరింథీ 5:15 పౌలు రాస్తాడు, and he died for all that those who live will no longer live for themselves, but for him who died for them and was raised again. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకే మృతి పొందిన నీవు నిశ్చయించుకొనుచున్నాము. Last evening I spoke about peace, I won't repeat it. నిన్నటి దినాన మనం సమాధానం గురించి మనం చెప్పుకున్నాం, దాని గురించి ఇక చెప్పను. If you missed the message, you can get a copy of the CD or DVD or whatever and listen. మీరు ఒకవేళ మీరు నిన్నటి దినాలు లేకుండా ఉంటే మీరు సీడీనో డివిడీనో మరి మీకు అందుబాటులో ఉంటాయి, తర్వాత I'm going to చూసుకోవచ్చు. speak about joy tonight and the power of God to manifest peace and joy. మరి ఈ దినాన మన సంతోషం గురించి, తర్వాత దానిని పొందడానికి దేవుడు అనుగ్రహించే శక్తిని గురించి ఈరోజు Now, మాట్లాడుకుంటాం. joy is independent of circumstances. ఈ యొక్క సంతోషం అనేది
పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. Joy and happiness are two different things. మరి సంతోషము ఆనందము అనేది రెండు వేరు వేరు విషయాలు. Happiness depends on circumstances. ఆనందము అనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. I am happy because I got a promotion. నాకు ప్రమోషన్ వచ్చింది గనక నేను ఎంతో ఆనందిస్తున్నాను. Or I am not happy because my colleague got a promotion. నాకు కాదు కానీ వాడికి వచ్చింది అందుకనే నాకు సంతోషమే పోయింది. That depends on circumstances. అదంతా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. But joy has nothing to do with circumstances. అయితే సంతోషం అంటే ప్రభు ఇచ్చే సంతోషము పరిస్థితులపై ఆధారపడి ఉండదు. You know, the Apostle Peter wrote to Christians who had not seen Jesus. అపొస్తలుడైన పేతురు యేసుక్రీస్తు ప్రభువును చూడని ఆ ప్రజలకు క్రైస్తవులకు రాస్తూ ఉన్నాడు. Peter had lived with Jesus for 3.5 years, walked with him, drank with him, ate with him, ministered with him. పేతురు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కూడా నడిచాడు, నివసించాడు, తర్వాత ఆయనతో తిన్నాడు, తాగాడు. But the people to whom he wrote the letter, first letter, అయితే మొదటి పత్రిక ఎవరికైతే రాశాడో ఆ ప్రజలు had not seen Jesus. యేసు ప్రభువును చూడలేదు. And to them he writes, వాళ్ళకి రాస్తున్నాడు in chapter 1, మొదటి అధ్యాయంలో 8 and 9, 8-9, even though you have not seen him, you love him. మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించుతున్నారు. And even though you don't see him now, ఇప్పుడు ఆయనను మీరు చూడకపోయినా you believe in him మీరు ఆయనలో విశ్వసిస్తున్నారు and కనుక are filled with an inexpressible and glorious joy. మీరు ఆయనను మీ విశ్వాస చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుతున్నారు. For you are receiving the goal of your faith, the salvation of your soul. ఎందుకంటే మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను మీరు పొందుతున్నారు గనక. These people had indescribable joy ఈ మనుషులకు చెప్పనశక్యమైన సంతోషం because కలిగింది. they knew why they believed in Jesus. ఎందుకంటే ఎందుకు యేసులో వారు విశ్వాసం ఉంచారో వారు తెలుసుకున్నారు. They believed in Christ primarily for the salvation of their souls. ప్రాథమికంగా వారి యొక్క ఆత్మ రక్షణ నిమిత్తమే క్రీస్తులో విశ్వాసం ఉంచారు అని గ్రహించగలిగారు. People believe in Jesus for so many reasons. మరి క్రీస్తునందు చాలా కారణాలను బట్టి ప్రజలు విశ్వాసం Even in the first century, మొదటి శతాబ్దంలో they కూడా followed him వారు ఆయనను వెంబడించారు for many reasons. చాలా కారణాలను బట్టి. Some for healing, కొంతమంది స్వస్థత కొరకు, some because of bread and fish, కొంతమందికి రొట్టె చేపల కొరకు, some delivered of demons. కొంతమంది దయ్యాలు నుంచి విముక్తి పొందేదానికి. More than 5,000 were fed. 5,000 మందికి పైగా More than 4,000 వడ్డించబడ్డారు. at that time. ఇంకొక సందర్భంలో 4,000 మందికి But వడ్డించబడింది. after he was crucified, తర్వాత ఆయన సిలువ వేయబడిన తర్వాత only 120 were waiting for the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకం సమయానికి 120 మంది మాత్రమే కేవలం So అక్కడ people ఉన్నారు. believe in Jesus for so many reasons. కనుక క్రీస్తునందు అనేకమైన కారణాలను బట్టి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. I know one friend of mine who was from a Hindu background. నాకు స్నేహితుడు ఉండేవాడు హైందవ నేపథ్యం నుంచి For వచ్చేవాడు. many years of his life, he was what he called himself examination Christian. చాలా సార్లు వాళ్ళు క్రైస్తవులను పరీక్షించే క్రైస్తవులను పరీక్షించేవాడుగా ఉండేవాడు. When the exam comes, he starts praying to Jesus. మరి పరీక్షకు ముందు యేసుకు ప్రార్థన చేసేవాడు. And then he'll do very well in the exam తర్వాత పరీక్షలు అయిపోయిన తర్వాత and get through. తర్వాత పరీక్షలో విజయం కూడా Rest of the సాధించాడు. year, forget Jesus. మిగతా సంవత్సరం అంతా యేసును And మర్చిపోయాడు. again, exam comes, suddenly start believing in Jesus. మళ్ళీ పరీక్షలు వస్తాయి, మళ్ళీ యేసు ప్రభువు ప్రార్థన And చేసేవాడు. 10 years, he was what he called himself examination Christian. 10 సంవత్సరాలు ఎగ్జామినేషన్ క్రిస్టియన్ అని అలా జీవించాడు. Finally, he became an actual Christian. తర్వాత వాస్తవమైన క్రైస్తవుడిగా మారిపోయాడు. He's now a PhD in physics. ఇప్పుడు ఫిజిక్స్ లో ఆయన PhD చేశాడు. Praise God. దేవుని స్తోత్రం. For some time, he believed only in Jesus when it came to exams. కొన్ని సార్లు కేవలం పరీక్షలకు ముందే యేసు ప్రభువులో విశ్వాసం ఉంచుతాం మనం. So there are some Christians who are called problem Christians. కొంతమంది ఉంటారు సమస్యల క్రైస్తవులు. The problem comes, they believe in Jesus. The problem goes away, they'll forget Jesus. సమస్యలు రాగానే యేసు ప్రభు దగ్గరికి